ఇంకొకడు ఉన్నాడు మాకు పనోడు అంబటి రాంబాబు. ఇగో వచ్చారు. జగన్మోహన్ రెడ్డి సచ్చీలుడు అంట, నీతివంతుడు, నిజాయితీవంతుడు. ఎవరు చెప్తున్నారు? మా అంబటి రాంబాబు. ఒకసారి వినిపిస్తాను చూడండి. జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు లాగా చీట్లు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు లాగా కన్నింగ్ కాదు. అబ్బే 43,000 కోట్ల రూపాయలు దోచేసి 16 నెలలు జైలు చెప్పుకొడుతున్నాడు ఎవడో మరి. జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న చీటింగ్ కేసులు కదా, కన్నింగ్ కేసులు కదా, 420 కేసులు కదా. ఇంకా మాట్లాడదా? జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు లాగా మహా అద్భుతమైన నటుడు కాదు. చూసాము కోడికత్తి ఘటన అన్నా, కోడికత్తి దాడి తనకు తాను చేయించేసుకొని చంద్రబాబు నాయుడు గారే మమ్మల్ని చంపైపోయారు అంటే నన్ను చంపేద్దామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చూశారు. నేను చచ్చిపోతే కనుక మా పార్టీలో ఉన్న నాయకులందరూ అనాథలైపోతారు, దయచేసి నన్ను ముఖ్యమంత్రిని చేసేయండి అని చెప్పేసి పెద్ద డ్రామా ఆడేశాడు అన్న నటుడు. జగన్మోహన్ రెడ్డితో పాటు మీరు కూడా బ్రహ్మాండంగా నటించారు. మీరు కానీ, రోజా కానీ, లేదంటే ఇంకా కొంతమంది కానీ. అద్భుతమైన నటన అండి. కోడికత్తి దాడిలో అద్భుతమైన నటన కనబరిచారు మీరంతా కూడా. తర్వాత 5 ఏళ్ళు అధికారంలో ఉన్నారు. 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. కోడికత్తి దాడి జరిగింది. గతంలో మీరు చేసిన ఆరోపణ ఏంటి? చంద్రబాబు నాయుడు గారే మిమ్మల్ని చంపేయాలని చూశారు. ప్రజల్లోకి తీసుకెళ్ళింది అదే, సింపతి పొందింది అక్కడే. అవునా? మరి చేతనైనోడు ఎవడైనా సరే ఆ కేసు విచారణ త్వరగా పూర్తవ్వాలి. దాని వెనకాతలు ఎవరున్నారో, నిజంగా మీరు ఆరోపించినట్టు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారా లేదా, 5 ఏళ్ళ అధికారంలో ఉండి మీరు పీకింది ఏంటయ్యా నిరూపించుకునే అవకాశం ఉంది కదా, అధికారంలో ఉన్నారు కదా. ఆ విషయంలో కోర్టుకు కూడా వెళ్ళాలి జగన్మోహన్ రెడ్డి. ఎన్ఐఏ కోర్టుకు రావయ్యా, వచ్చి వాంగ్మూలం వేయంటే కోర్టుకు కూడా వెళ్ళడానికి భయపడ్డాడు, పోసేసుకున్నాడు. ఎందుకు? అక్కడ ఏమీ జరగలేదు కాబట్టి. దాడి లేదు, బొక్క లేదు. ఎవడన్నా గాయమైనా చూసాడయ్యా? అది డ్రామా, అది నటన. అంటే ఆ నటన గురించి నువ్వు చెప్పమాక. అబ్బో మీరు మహానటులు, మేము చూడలేదేటి. సొంత బాబాయిని వేసేసుకొని చంద్రబాబు నాయుడు గారి చేతిలో కత్తెట్టి నారాసుర రక్త చరిత్ర అని చెప్పి రాసేసాడు. సాయంత్రం అక్కడికి వెళ్ళి మీడియా ముందు ఏమన్నా నటించాడంటే సిబిఐ విచారణలో తేలక ముందే, అంటే విచారణ జరగక ముందే దేంతో నరికారో కూడా చెప్పేశాడు. జగన్మోహన్ రెడ్డి చెప్పేశాడు, గొడ్డలతో నరికారని చెప్పేసి జగన్మోహన్ అప్పుడు చెప్పేశాడు. అక్కడే నటుడు. పవన్ కళ్యాణ్ గారు, ఎన్టీ రామారావు గారు జీవించేస్తారు అంతే రాజకీయాల్లో. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే మనిషి. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి, ఉన్నది లేనట్టుగా మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి. నీకు తెలియట్లా? నోరు తెరిస్తే అన్ని అబద్ధాలు మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతాడా? ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే కనుక నేను కాంబాబు అని పిలుస్తాడేమో. జగన్మోహన్ రెడ్డి ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతాడనే మాటలు మాట్లాడ మాకు అసలు సిగ్గుపడు కొద్దిగా. నోరు తెరిస్తే అన్ని అబద్ధాలు మాట్లాడతారు. ఒక మాట కాకపోతే ఒక మాటైనా నిజం ఉండదు. ఇప్పటి నుంచి కాదు, పార్టీ పెట్టినప్పటి నుంచి ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి నిజం చెప్పాడా? ఏ రోజైనా సరే. నేను చెప్తున్నానుగా సింపుల్ గా, ఇగో జగన్మోహన్ రెడ్డి అబద్ధం చెప్తాడు అనడానికి నేను అనేక ఉదాహరణలు చెప్తాను. 1 కాదు 2 కాదు. సరే, మన అందరికీ గుర్తుండే ఉదాహరణలు చెప్తాను. పింక్ డైమండ్ చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో ఉందన్నాడు. ఏమైంది? నిరూపించగలిగాడా? లేదు. చంద్రబాబు నాయుడు గారు 6.5 లక్షల కోట్ల రూపాయలు దోచేసాడు. ఇదిగో పుస్తకం, జీవోలతో సహా నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. నేను అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడు గారు 45 రోజుల్లో జైలు వేస్తాను అన్నాడు. అన్నాడా లేదా? అధికారంలోకి వచ్చిన తర్వాత పుస్తకం ఏది వెళ్ళిపోయిందో తెలీదు, ఆ 45 రోజులు వెళ్ళిపోయినాయో తెలియదు, ఆ జీవోలు ఏమైపోయినాయో తెలియదు, ఏమీ తెలియదు. 6.5 లక్షల కోట్ల రూపాయలు అవినీతి ఏమైంది అంటే దానికి సమాధానం చెప్పడా? బాబాయ్ గొడ్డల పోటు, దాంతో పాటు కోడికత్తి దాడి. ఈ 4 సమాధానం చెప్పండి. ఏమొద్దు. ఈ 4 అబద్ధాలు పచ్చి అబద్ధాలా కాదు ఇవి. అద్భుతంగా నటించేసాడే లేదా? మరి ఎవరికి నువ్వు చెప్పి ఓపెన్ చేస్తాడని అడుగుతున్నా. అంబటి రాంబాబు నీకన్నా బుర్ర పని చేస్తుందా లేదా? ఏమైనా సిగ్గేమైనా అనిపిస్తుందా లేదా నీకు? అసలు 5 ఏళ్ళ అధికారంలో ఉండి వీటి గురించి, అంటే మనం ప్రచారం చేసాం కదా, వీటిని నిరూపించాలి, మనం వాగేసాం కదా అనే ఇంగిత జ్ఞానం మీకేమైనా ఉందా? జగన్మోహన్ రెడ్డి సచ్చీలుడా, నీతివంతుడా, అమాయకుడా, అబద్ధం మాట్లాడా, నటించలేడా, చీటర్ కాదట, 16 నెలలు జైలు దేనికో మాట్లాడు. వ్యక్తిత్వం ఉన్న మనిషి, అబ్బో దేనికి బెండుగానటువంటి మనిషి, కన్నింగ్ నేచర్ లేదు. ఉన్న మాట ఉన్నట్టుగా అంటాడు. ఎదుటివాడు బాధపడతాడేమో మాకు తెలియదు. అయ్యో, చంద్రబాబు నాయుడు ఎలా కాదు, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు అద్భుతంగా మాట్లాడి ప్రజల్ని మెప్పించడానికి ప్రయత్నం చేస్తాడు. దీర్ఘకాలంలో అది సాధ్యం కాదు. అలాంటి వ్యక్తిత్వం కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని నిత్యం విమర్శ చేసేటటువంటి కార్యక్రమం ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారు, మరో పక్కన చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళందరూ కలిసి కూటమిగా ఏర్పడి కుట్ర చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద అవాకులు చవాకులు పేలేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అవాకులు చవాకులు అంటారు బోకు. మీరు అధికారంలో ఉన్నని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అమనాబుద్ధులు తిట్టేశారు. మీరే ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా ఉండి కార్యకర్తలతో సహా సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు మీరు చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టండి, లోకేష్ గారిని బూతులు తిట్టండి, పవన్ కళ్యాణ్ గారిని బూతులు తిట్టండి. అక్కడ దాకేందుకే జగన్మోహన్ రెడ్డి ఒక సభ పెట్టేసుకొని
వేలాది మంది చిన్నపిల్లలను ముందెట్టేసుకొని అమ్మ ఒడి అని చెప్పేసి ఒక బట్టలు నొక్కుతాం కదా మనం. ఒక భారీ బహిరంగ సభ పెట్టేసుకొని చిన్నపిల్లల ముందు పెళ్లిళ్ళు పిల్లలు కార్లు అని చెప్పేసి మహిళలను ఉద్దేశించి ఎంత నీచంగా మాట్లాడాడంటే అంత నీచంగా మాట్లాడాడు. పవన్ కళ్యాణ్ గారు భార్యను కార్లు మారుతున్నాడు అని చెప్పేసి చిన్నపిల్లల ముందు మనం అమ్మ ఒడి నొక్కుతాం, ఆ బట్టలు నొక్కుతాను ఒక సభ పెట్టుకొని చిన్నపిల్లల ముందు పెళ్లిళ్ళు పిల్లలని చెప్పేసి మాట్లాడిన లేకి వ్యక్తి జగన్మోహన్. ఎవరికి మీరు చెప్పేది ఉపన్యాసాలు అని అడుగుతున్నా. కడుపు అనవా నువ్వు తినేది, లేదంటే సుకన్యాటి గడ్డే, ఇలాగే మాట్లాడాలి. నీతివంతుడు మీరెవరికి ఎట్లా కొడాలని ఏమైనా ఏ భాష మాట్లాడి నువ్వు అక్కడ దాకా ఎందుకు వెళ్ళి నువ్వు అసెంబ్లీలో ఏమని మాట్లాడావు? నువ్వు అసెంబ్లీలో భువనేశ్వరి గారిని ఉద్దేశించి మనం ఏం మాట్లాడాం? మనం తర్వాత కూడా అనేక సందర్భాల్లో నువ్వే ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారు ఇలా అంటున్నారు, నేను ఏమన్నా అంటే ఏడుతాడు, మన అసెంబ్లీలో అన్నట్టు అంటే మళ్ళీ ఏడుతాడని చెప్పేసి ఎన్ని సందర్భాల్లో అనలేదు నువ్వు ప్రెస్ మీట్ పెట్టి. ఈ ఆలోచి ఎవడగా నువ్వు చెప్పేది పాఠాలా? పైగా అంటాడు నా కూతుర్లు అంటున్నారో నా భార్యని అంటున్నారో నా కుటుంబాన్ని విమర్శిస్తున్నారంటే అసెంబ్లీలో నువ్వు భువనేశ్వరి గారిని ఉద్దేశించి మాట్లాడినప్పుడు తెలియదు, మనం మాట్లాడినప్పుడు లేదా? ఆ కొడాలని రోజే మాట్లాడింది భాష. జగన్మోహన్ రెడ్డి మాట్లాడినప్పుడు మన సాక్షిలో యాంకర్ల చేత కూడా చంద్రబాబు నాయుడు గారిని బుద్ధులు తిట్టించేసాడండి. ఇలా కార్యకర్తల గురించి అయితే సపరేట్గా చెప్పుకోవసరం లేదు. ఇవాళ ప్రతి ఒక్కడు వచ్చి నీతి ఉపన్యాసాలు పెద్ద పెద్ద మాటలు కవుర్లు ఒక్కొక్కరు తూట్లు ఎగిరిపోతున్న ఇలా మాటలు వింటా ఉంటే మనుషులుగా మాట్లాడంటారా? ఆ నీతివంతుడు, అన్యం పుణ్యం తెలియదు, దొంగ కాదు, సీటర్ కాదు, ముఖం మీద మాట్లాడతాడు. ఏంటి ముఖం మీద మాట్లాడేసి బొక్క ఏ రోజు మాట్లాడాడని చెప్పేసాను. అన్ని అబద్ధాలే కదా. కాబట్టి అంబటి రాంబాబు గారు మన అనవసరమైన పేరాపని పేరుపోయి అనవసరమైన మాటలు మాట్లాడితే మన పరువే పోతే మన పరువును మనం కాపాడుకుంటే బాగుంటాం. ప్రతిసారి ఎన్నిసార్లు చెప్పాలండి, ఎన్నిసార్లు విమర్శించాలి? సిగ్గు అనిపించట్లేదు ప్రతిసారి సిగ్గుపడాను. ఇంకా మీ గురించి మాట్లాడుకుని టైం బొక్క నాకైతే.